హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు. రుచులలో ఈరోజు నేను మీ ముందుకి మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి. అందుకని చెప్పేసి మన ఇంటిని అదేవిధంగా అమ్మవారిని అలంకరించుకోవడానికి కొన్ని రకాల తోరణాల వెరైటీస్ని తీసుకొచ్చేసానండి. ఇవన్నీ కూడా నేను మీకు 1 by 1 చూపిస్తాను అనమాట. ఇవన్నీ ఎప్పుడు కట్టుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చేసానమాట. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు నేను చూపించబోయేది మొదటిది అనమాట. దీనికోసం మనం మామిడి ఆకులని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. అలానే మీరు గుమ్మానికి కట్టుకోవాలనుకుంటే గుమ్మానికి సరిపడా థ్రెడ్ను తీసుకోవాలన్నమాట. అదేవిధంగా కలసానికి కానీ లేదంటే అలా కట్టుకోవాలనుకుంటే దానికి సరిపడా థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకులని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి మనం థ్రెడ్ అనేది ఇలా తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం కట్టుకోవడానికి వీలుగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటికి మనం పువ్వులని కుట్టుకుందామండి. దానికోసం ఇక్కడ నేను ఒక నీడిల్ అలానే ఒక తెల్ల దారం తీసుకున్నాను అనమాట. దీనితో మనం పువ్వులని కుట్టుకోవాలి. దానికోసం మీరు ఏ రకమైన పువ్వులనైనా ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ నేను ఇది కలసం కోసం కుడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను చామంతి పువ్వులను ఉపయోగిస్తున్నానండి. మీరు ఇక్కడ గులాబీ పువ్వులను కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పువ్వుని ఆకుకి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇదే విధంగా మనం మిగతా ఆకులకు కూడా పువ్వులని కుట్టుకోవాలండి. మనం దారాన్ని కట్ చేయకూడదండి. అదేవిధంగా మనం ఇటువైపు ఆకుకి కనెక్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇదే డెకరేషన్ని గుమ్మానికి కట్టుకోవాలనుకుంటే మీ గుమ్మం వెడల్పు ఎంత ఉందో చూసుకొని అన్ని ఆకులతో ఇలా పువ్వులని కుట్టుకొని డెకరేట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కలసానికి తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 5 ఆకులనే తీసుకున్నాను. అదేవిధంగా దీనిని అమ్మవారి పీటకు కూడా కట్టుకోవడానికి ఉపయోగించవచ్చు అన్నమాట. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత దారాన్ని కట్ చేసి ఇక్కడ ఒక ముడి వేసేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నమాట. ఇలా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇలా అయినా కట్టేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడు సెకండ్ టైప్ చూపిస్తాను అనమాట. ఇందులోనే మనం డైరెక్ట్గా అలానే కట్టుకోవచ్చండి. లేదంటే దీనికి మనం గంధము అలానే కుంకుమ బొట్లని పెట్టుకొని అయినా మనం కట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ టైప్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సెకండ్ టైప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టైప్ని చూసేద్దాము. దానికోసం కూడా ఇలా కొన్ని మామిడి ఆకులని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. మనం పూజకు ఉపయోగిస్తున్నాం కాబట్టి వీటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని మనం దీనికి మధ్యలో ఒక స్టాప్లను తీసుకొని పిన్నును కొట్టేసుకోవాలన్నమాట. లేదంటే మీరు థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా స్టాప్ చేసుకోవాలి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నిటినీ తీసుకోవచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని వైపులా కూడా మనం సమానంగా పెట్టుకొని మధ్యలో స్టాప్లర్తో మనం పిన్నును కొట్టేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్టాప్లర్ కనుక లేకపోతే థ్రెడ్తో కుట్టేసుకోవచ్చండి. మీకు ఎన్ని కావాలంటే అన్నిటినీ ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వీటికి మధ్యలో ఫ్లవర్స్ని కొట్టుకుందామండి. మీకు రోజ్ కావాలంటే రోజ్ కూడా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను చామంతితో కుడుతున్నాను అనమాట. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫ్లవర్ని దీనికి ఈ విధంగా కుట్టుకోవాలి. మనం వీటిని అమ్మవారిని పీట మీద కూర్చోబెట్టి పీట వెనుక మనకి అందంగా కనిపించాలంటే మనకి వెనక వాల్ ఉంటుంది కదండి, వాల్కి అక్కడక్కడ స్టిచ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అలా కాకుండా మనకి ఇంటికి మెయిన్ డోర్ ఉంటుంది కదండి, మెయిన్ డోర్ మీద కూడా మనం డబుల్ స్టిక్కర్స్తో అక్కడక్కడ అంటించుకోవచ్చండి. చాలా అందంగా కనబడుతుంది అన్నమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చండి. లేదంటే వీటితో మనం గుమ్మానికి కట్టుకోవాలనుకుంటే దానిని కూడా చూపిస్తానండి. ఇప్పుడు దానిని కూడా మనం చూసేద్దాము. దానికోసం ఇలా ఒక నీడిల్ దారం తీసుకొని ఫస్ట్ నేను ఇక్కడ గులాబీ పువ్వుని తీసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్లో ఏ ఫ్లవర్స్నైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న పువ్వులతో నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇలా పువ్వుని ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇదే విధంగా మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుని మీరు కంటిన్యూ చేయాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వీటిని ఈ విధంగా కుట్టుకొని తీసుకోవాలన్నమాట. మనం వీటిని గుమ్మానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కూడా వేలాడేసుకోవచ్చు అండి. అలా కూడా ఇది చాలా అందంగా ఉంటుందన్నమాట. లేదంటే అమ్మవారి ఫోటో కూడా అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టుకోవచ్చండి. మనం దీనికి అలానే గంధము మరియు కుంకుమని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. సో మనకి 4 రకాల వెరైటీలు అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకి 5th అన్నమాట. దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీనికి ఒక్కొక్క దానికి 4 లీవ్స్ పడతాయండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీటి తొడిమలని ఇలా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక పిన్నును కొట్టేసుకుందాము. లేదంటే మీరు దారంతో అయినా కుట్టుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది మనకి గుమ్మానికి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం కలసానికి కూడా దీనిని కట్టుకోవచ్చు అనమాట. వీటికి కూడా మధ్యలో మీరు కావాలంటే ఫ్లవర్స్ని కుట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ డైరెక్ట్గా సింపుల్గా ఇలా గంధము మరియు కుంకుమని పెట్టేస్తున్నాను అనమాట. ఇలాంటివి గుమ్మానికి మరియు కలసానికి చాలా బాగుంటాయండి. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా ఇక్కడ మనకి పైన గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి మనం థ్రెడ్ని ఈ విధంగా తీసుకొని మనం టై చేసుకోవాలన్నమాట దీనిని. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి 5th కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా నేను 6th చూపిస్తున్నాను అనమాట. దీనికోసం కొన్ని మామిడి ఆకులను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టుకోవాలండి. దీనిని ఒక సూది మరియు దారం తీసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా కింద నుంచి తీసుకొని రావాలండి. తర్వాత అక్కడే మళ్ళీ ఇలా కిందకి తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇలానే కంటిన్యూ చేయాలండి. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుని ఈ విధంగా కంటిన్యూ చేయాలి. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎలా కుడుతున్నానో నేను ఇక్కడ. చూసారు కదండి, ఇదే విధంగా మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుని మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. వరలక్ష్మి వ్రతం అంటేనే మనం అమ్మవారిని ఇంటిని అందంగా అలంకరించుకోవాలి కదండి. ఇలా మనం మామిడి ఆకులతో ఇంటిని మరియు అమ్మవారిని అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత మనం గంధము మరియు కుంకుమని పెట్టేసుకుందామండి ఇక్కడ. వీటికి కావాలంటే మీరు ఫ్లవర్స్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. నేను ఇలా సింపుల్గా తయారు చేసి చూపించానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 6 రకాల వెరైటీస్ తోరణాన్ని చూపించాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.